సరైన స్టీల్ అంటే సుప్నా టీఎంటీ. रवाना होने को तैयार है। టీఎంటీ నేను ఎన్నో స్టీల్ బ్రాండ్స్ వాడి చూశాను, కానీ సుప్నా టీఎంటీ వాడిన తర్వాత వేరే బ్రాండ్స్ మర్చిపోయాను. నాణ్యతలో एक्सप्रेस मूडव నెంబరు प्लाटफॉर्म లకు రానున్నది. యాత్రికులు कृपया ध्यान दें। गाड़ी संख्या 1742744 విజయవాడ. विशाखापट्टनम सिकंदराबाद वंदे भारत एक्सप्रेस is coming on विजयवाड़ा काकीनाडा को पर आ रही है। For the kind attention of passengers. बैग Sikandrabad Vande Bharat Express is coming on platform number 7. అన్నా ఒకసారి సైడ్ తప్పుకోనా सिकंदराबाद विशाखापट्टनम वंदे भारत एक्सप्रेस पुणे మన తంత్రవాదికి వెళ్ళి పాత పెట్రోల్ గా ఎక్స్చేంజ్ చేసి తొందరగా ఎంపిక తీసుకుందాం. वंदे भारत एक्सप्रेस is coming on platform number 7. పటిష్టమైన ఎండింగ్ కావాలి. సరైన స్టీల్ అంటే సుప్నా టీఎంటీ. నేను ఎన్నో స్టీల్ బ్రాండ్స్ వాడి చూశాను, కానీ సుప్నా టీఎంటీ వాడిన తర్వాత వేరే
నాణ్యతలో రాజీ లేదు. అందుకే కస్టమర్ల ఇంజనీర్ల మొదటి విధానం సున్నా టీఎంపీ. ఎక్స్ప్రెస్ 1వ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది. యాత్రికులు కృపయా ధ్యాన్ दें. For the kind attention of passengers, नवीन इट వచ్చే ఇగో X100 90,000 ప్రో కాదు మామూలు 65 బాగుంటుంది ఫోటోలు బాగుంటుంది. డార్మెటరీస్, వెయిటింగ్ హాల్స్, ప్లాట్ఫామ్స్, హోటల్స్, పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ చెక్ చేయడం జరిగింది. 4వ తారీఖున జరగబోయే కౌంటింగ్ సందర్భంగా విజయవాడకి అవుట్ సైడర్స్, ఈ మా నార్త్ ఏరియాకి సంబంధించిన నార్త్ డివిజన్కి సంబంధించిన అవుట్ సైడర్స్ ఎవరు ఇక్కడ ఏ విధమైన షెల్టర్ తీసుకొని ఈ కౌంటింగ్ డే సందర్భంగా ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడకుండా ఏ విధమైన గొడవలు అల్లర్లు సృష్టించకుండా ఉండే నిమిత్తము తనిఖీలు చేయడం జరిగింది. అందులో సందర్భంగా జీఆర్పీ సిబ్బంది వారి ఆఫీసర్సు, ఆర్పిఎఫ్ సిబ్బంది వారి ఆఫీసర్సు, లోకల్ పోలీసు, అట్లాగే ఎస్ఎన్పురం సిఏ గారు వారి సిబ్బంది, ఏఎస్ నగర్ సిఏ గారు వారి సిబ్బంది అందరూ కలిసి ఇందులో పాల్గొనడం జరిగింది. అంతా ప్రశాంతంగా ఈ కార్యక్రమం ముగించడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళాలి. పోలింగ్ డేన ఏ విధమైన అల్లర్లు గొడవలు జరగకుండా ఉండే నిమిత్తము పకడ్బందీ బందోబస్తు కార్యక్రమాలు చేసి ప్రశాంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించే విధంగా జరుగుతుంది. ఇందు మూలంగా ఇదంతా తెలియజేయడం జరుగుతుంది. దీనికి మూల కారణం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు అందరికీ వారి యొక్క ఏరియాల్లో వారి యొక్క పరిధిలో విస్తృతమైన తనిఖీలు చేయమని ఆర్డర్స్ ఇవ్వడం వలన ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొంతమందిని అనుమానంగా ఉన్న వాళ్ళని ఆపి చెక్ చేయడం జరిగింది. కొంతమందిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. వారిని పరిశీలించి ఏదైనా అనుమానం ఉంటే దాన్ని చర్యలు తీసుకుంటారు, లేని ఏడల వాళ్ళని విడిచిపెట్టడం జరుగుతుంది.